City. Love Shots on Radio City 91.1 FM. కష్టం అనుకున్న పనిని సామాన్యులు ప్రారంభించారు. మధ్యస్థులు ప్రారంభించి సఫలం కాని పరిస్థితుల్లో దాన్ని వదిలేస్తారు. కార్యసాధకుడు కష్టాన్ని భరించి ప్రయత్నభంగం కాకుండా చివరకంటూ కొనసాగించి కార్యసాధన చేస్తాడు. కార్యాలు రెండు రకాలు: సులభంగా పూర్తయ్యేవి, కష్టతరమైనవి. సులభంగా పూర్తయ్యే పనుల కంటే కష్టమైన పనుల వల్ల సాధించే ఫలితం గొప్పగా ఉంటుంది. చాలామంది కష్టపడి పనిచెయ్యడానికి ఇష్టపడరు. కాకరకాయ చేదుగా ఉన్నా మధుర పదార్థంగా వండి వడ్డించగల వంటవారి కౌశలం వల్ల చేదును ఇష్టపడని వారు సైతం ఇష్టంగా ఆ కూరను తింటారు. పనుల్లోని కష్టతరమనే భావన వల్ల వాటి జోలికి పోనివారు సైతం మరొక పద్ధతిలో ఆ పనిని సులువుగా చేయవచ్చు అని తెలుసుకున్నప్పుడు పనిని ప్రేమించగలుగుతారు. ఉదాహరణకు, గణితం చాలామందికి కష్టమైన పాఠ్యాంశం. వేదిక్ గణిత పద్ధతిలో సులభగ్రాహ్యం చేసి బోధించే పద్ధతులు ఉన్నాయి. కష్టం వచ్చినప్పుడే మనిషి తనలోని నిజమైన శక్తి ఏమిటో తెలుసుకుంటాడన్నది మానసిక విశ్లేషకుల భావన. ఆలోచిస్తే ఏ పని కష్టం కాదు. క్లిష్టమనిపించే పనులను చక్కబెట్టుకోవడంలో కొందరికి మజా ఉంటుంది. కార్యాన్ని ఓ సవాలుగా స్వీకరించి చక్కబెట్టినప్పుడు సులభంగా చేయగల పనుల వల్ల లభించని మహదానందాన్ని సాధకుడు అనుభవిస్తాడు. అందుకే ఈ లోకంలో కష్టాలను సైతం ప్రేమించే ఆశావాదులున్నారు. కుంతీదేవి శ్రీకృష్ణుడితో ఎల్లప్పుడూ తమకు కష్టాలు కావాలని, అప్పుడే భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడూ గుర్తుంటాడని చెప్పడం విశేషం. వివేచన చేస్తే కష్టమనేది సంక్లిష్టమైన ఓ మనోభావన. ఒకరికి కష్టం అనిపించినది మరొకరికి కొట్టిన పిండి కావచ్చు. క్రీడ పదే పదే ఆడి గురువు ద్వారా మెలకువలు తెలుసుకున్నప్పుడు ఆ ఆటలో మేటి అవుతాడు క్రీడాకారుడు. సులువులు గ్రహించాక ఆట వినోద క్రీడ అవుతుంది. అందుకే చాలామందికి కష్ట సాధ్యమనిపించిన పాఠ్యాంశాన్ని తీసుకుని ఒక ఔత్సాహికుడు కృషి చేసి విశేష పాండిత్యం పొందినప్పుడు ఆ అంశంలో అతడికి ఎంతో సౌలభ్యం ఉన్నప్పటికీ చూసేవారికి అద్భుతం అనిపించక మానదు. సంగీత వాద్య పరికరాలను పలికించడం ఈ కోవకే చెందుతుంది. సంగీత జ్ఞానం ఉన్నంత మాత్రాన వాద్య పరికరం ఉపయోగించడం సాధ్యం కాదు. కొత్తవారు ప్రయత్నిస్తే అపస్వరాలు పలుకుతాయి. సాధనతో కృషి చేసిన యోగ్యుడు వాద్య పరికరంపై శ్రోతలకు కమనీయమైన సంగీత సుస్వరాల విందు అందిస్తాడు. మొదట అపస్వరాలు పలికిన వీణపై మధుర గానం వాయించడం కష్టతరమైన అవిరళ కృషితో సాధన అనంతరం సుస్వరాల మేళవింపు సాధ్యమవుతుంది. అందుకే కష్టం అనిపించే పనుల జోలికి వెళ్ళకపోవడం కాక వాటిపైన మక్కువ పెంచుకొని సాధన చేస్తే విజయం మన సొత్తు అవుతుంది. ఏ పనిని కష్టమని భావించక అందులో సాఫల్యం కలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుందని భావించి ఆసక్తి పెంచుకోవడం ఉత్తమం. అలా చేయడం వల్ల అద్భుతాలు జరుగుతాయి. ఈ ప్రపంచంలో ఏదీ కష్టమైనది లేదు. పరిష్కారం లేని సమస్య ఉండనట్లే మంచి ఫలితం చేతికందని సత్కార్యం ఉండదు. కష్టమనిపించినా ప్రయత్నించడమే మన పని అంటారు విజ్ఞులు శ్రీ గోపాలుని రఘుపతిరావు గారు. Radio City Podcast. Radio City.